ఫ్రెండ్స్, మస్తు రోజులకైతే అలా మాకు మళ్ళీ పండగ వాతావరణం నెలకొన్నది. పండుగ రేపైతే ఇవాళ ఏం చేస్తాను అనుకుంటారా? ఇగో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రౌండ్లో ఇంతమంది కనిపిస్తాను. మంది అంటే దగ్గరికి వస్తే బాగా కనిపిస్తారు. ఇగో ఇక్కడ కూర్చున్నారు, ఒక 50-100 మంది ఉంటారు. మస్తు కొన్ని ఏళ్ళకి కనిపిస్తుంది మళ్ళీ కళ. అందరు పల్లెటూరుకి వచ్చారు, మళ్ళీ ఆడతాం. ఇగో ఈ బాటగాళ్ళని ఆడిపించుకుంటలేం, కానీ పొద్దున్నే రెడీ అయ్యి వచ్చారు. కొంచెం బ్యాట్లు కొన్నాడు, బాల్ కొన్నాడు, ఆడదామని వచ్చిన ఆట అయితే రాలే. హీస్ ఫ్రమ్ కజకిస్తాన్, మా క్యాప్టెన్. అంటే ఏదైనా ఎట్లా ఆడాదో ఈ న్యూస్ నేర్చుకోవచ్చు, అంత బాగా ఆడతాడు వీడు. హాయ్ ఫ్రెండ్స్, గుర్తున్నా మన ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసింది ఇంత చేపలు ఆడతాం ఫ్రెండ్స్ అని. ఇగో ఫస్ట్ వీడియో చేసినాం, మళ్ళీ 5000 వీడియో చేస్తాను. ఇక చూసిరుగా ఎంతమంది ఉన్నారో. సంక్రాంతికి అయితే అందరు సిటీ నుంచి వచ్చారు పల్లెటూరుకి. గ్రౌండ్కి వచ్చారు అనుకుంటారా? ఇక అప్పటి నుంచి దీన్ని నజరేసారు. ఇప్పుడు అని వస్తాడు తలకాయకో ఏదో రైడింగ్లో దొరికిన వాళ్ళు ఎక్కువ ఉన్నాడు, చూసిరా? అరే సిగ్గుపడుతున్నావా? ఇగో ఇటు చూసిరా, పొద్దుగా 6 గంటలకు వస్తాడు గ్రౌండ్కు, కానీ ఏం ఆడరాదు, బ్యాట్ పట్టరాదు, బాల్ పట్టరాదు. ఇంకైతే అందరు రాలే, రేపు ఎల్లుండి పండగ కాబట్టి ఇంకా అందరూ హైదరాబాద్ నుంచి ఇలా దిగుతారట. ఆడితే విలేజ్ టోర్నమెంట్ ఆడతాం, అది కూడా కవర్ చేస్తా. ఎవ్రీ ఇయర్ ఆడతాం విలేజ్ టోర్నమెంట్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి.